నిన్న కమర్షియల్ సిలిండర్ల ధరల్ని పెంచింది కేంద్రం. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా ఊహించని స్థాయికి పెరుగుతాయని ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారాలను తోసిపుచ్చలేమని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. దీంతో త్వరలో పెట్రోల్ బాదుడు తప్పదనే టాక్ ఊపందుకుంది. దీనికి తోడు ప్రతిపక్షాలు సైతం పెట్రోల్ బాంబు వేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తుందని ప్రకటన చేస్తున్నాయి. ఇక పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్కి 4 నుంచి 5 రూపాయల చొప్పున పెరిగే అవకాశాలున్నాయి. ఎల్పీజీ సిలిండర్ ధర 40 నుంచి 50 దాకా పెరగనుందని ప్రచారం జరుగుతోంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల, భౌగోళిక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఆయిల్ రేట్స్ పెంపుపై కేంద్రం నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. కొంతకాలంగా అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడ్ ఆయిల్ ధరలు స్థిరంగా లేకపోవడంతో ప్రభుత్వానికి, చమురు కంపెనీలకు భారంగా మారింది. రష్యా యుక్రెయిన్ యుద్ధం, మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల సరఫరాలో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఈ ఒత్తిడి తట్టుకోవడానికి ధరలు పెంచక తప్పదని పరిస్థితి ఉందంటూ అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ పరిస్థితుల్ని చూస్తుంటే దేశంలోని వాహనదారులకు త్వరలో ఇంధన సెగ తగిలేలా ఉంది. నిన్న కమర్షియల్ సిలిండర్ల ధరల్ని పెంచింది కేంద్రం. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా ఊహించని స్థాయిలో పెరుగుతాయని ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారాలను తోసిపుచ్చలేమని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. దీంతో త్వరలో పెట్రోల్, డీజిల్ బాదుడు తప్పదనే టాక్ ఊపందుకుంది. దీనికి తోడు ప్రతిపక్షాలు సైతం పెట్రోల్ బాంబు వేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తుందని ప్రకటనలు చేస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్కి 4 నుంచి 5 రూపాయల చొప్పున పెరిగే అవకాశాలున్నాయి. ఇక ఎల్పీజీ సిలిండర్ ధర 40 నుంచి 50 దాకా పెరగనుందని ప్రచారం జరుగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల, భౌగోళిక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఆయిల్ రేట్స్ పెంపుపై కేంద్రం నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. కొంతకాలంగా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు స్థిరంగా లేకపోవడంతో ప్రభుత్వానికి, చమురు కంపెనీలకు భారంగా మారింది. రష్యా యుక్రెయిన్ యుద్ధం, మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల సరఫరాలో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఈ ఒత్తిడిని తట్టుకోవడానికి ధరల్ని పెంచక తప్పని పరిస్థితి ఉందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్ని చూస్తుంటే దేశంలోని వాహనదారులకు త్వరలో ఇంధన సెగ తగిలేలా ఉంది.